అందరికీ ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్‌గా ఈ ఇయర్ అయితే చాలా ప్లాన్స్ అనుకున్నాను అనమాట ఉగాదికి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి. బట్ అవన్నీ రివర్స్ అయిపోయాయి. చాలా సింపుల్‌గా చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలే. మనకి ఎంత ఓపిక ఉన్నా, ఎంత మనం ప్లాన్స్ వేసుకున్నా, ఎన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా కూడా ఒంట్లో ఓపిక లేనప్పుడు చేయలేము. నాకైతే అదే అయిందనమాట. చాలా ప్లాన్స్ వేసుకున్నా, ఇలా చేయాలి, అలా చేయాలి అని. కానీ హెల్త్ కొంచెం అప్సెట్ అయ్యేపాటికి లేదు, కొంచెం మినిమం చేద్దాము, అంత పెద్దగా చేసుకోలేను అని చెప్పి అర్థమైపోయింది. అప్పటికే చాలా టైం పట్టిందనమాట. అంటే జనరల్గా నేను చాలా తక్కువ ఐటమ్స్ చేసాను ఈసారి, ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం చేయలేదు. కాకపోతే కొంచెం నీరసంగా ఉండడం వల్ల 1 అవర్లో అయిపోవాల్సింది 3 అవర్స్ అయిందనమాట. కొంచెం ఆగి చేసుకుంటూ, మధ్య మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ పూజ చేసుకోవడం, ఇవన్నీ కొంచెం నిదానంగా చేసుకున్నాను అనమాట. కంగారు కాకుండా స్లోగా చేసేసుకున్నా. అది కాకుండా ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ అప్పుడు పిల్లలకి హాలిడేస్ రావద్దు అనిపించింది నాకైతే. ఎందుకంటే కరెక్ట్గా ఫెస్టివల్ టైంలో వాళ్ళకి హాలిడేస్ రావడము, కొంచెం నిదానంగా చేసుకుందాం అన్న పూజ వాళ్ళతో హడావుడి అయిపోయింది అనమాట. ఇటు పూజ చేస్తుంటాము, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఏదో ఒకటి మర్చిపోవడం, అలా ఇలా అవుతూ ఉంటాయి. సో అదే అయిందనమాట బాగా. ఇకనైతే ఏ ఫెస్టివల్ అయినా, ఎప్పుడు పూజ చేసినా పులిహోర మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చేస్తాను. చింతపండు పులిహోర. కాకపోతే ముందు రోజే చింతపండు రసం అంతా కూడా ఉడికించి పెట్టేసుకుంటా. మార్నింగ్ తాలింపేసి యాడ్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ఈసారి మాత్రం పొద్దున్నే చింతపండు గుజ్జు కూడా ఉడికించి తాలింపేసి పక్కన పెట్టా. ఫెస్టివల్ అయ్యి పూజ అయ్యి కొంచెం లేట్ అయ్యే టైమింగ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో పిల్లలకి బాగా ఆకలి అవుతుంది. సో అందుకని ఫస్ట్ నేను ప్రసాదం చేసి పక్కన పెట్టేస్తాను, దేవుడికి తీసేసి పక్కన పెట్టి పిల్లలకి పెట్టేస్తాను అనమాట. లేదంటే వాళ్ళు ఆకలి అయ్యి ఇంకా ఎక్కువ ఇసుకిస్తారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత రిమైనింగ్ ఏమైనా పని ఉంటే చేసుకుంటాను అనమాట. ప్రసాదాలన్నీ అయిపోయాయి, దేవుడి అలంకరణ కూడా అయిపోయింది మ్యాక్సిమం. ఇంకా దీపం ముట్టించేసేది ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఇంకా ఉగాది అనగానే గుర్తొచ్చే బొబ్బట్లు కంపల్సరీ, అలాగే ఉగాది పచ్చడి, ఈ రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. వీటితో పాటు పులిహోర, ఇంకా దద్దోజనం, ఈ రెండు మాత్రం ఎక్స్ట్రా చేసాను అనమాట. అలాగే కొబ్బరికాయ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా, అదొకటి. సో ఇంకా ఎక్కువ అయితే హెవీగా పెట్టుకోవాలి. నేనైతే యాక్చువల్గా పూర్ణాలు ఇంకా పరమాన్నం అవి చేద్దాం అనుకున్నాను ఎక్స్ట్రాగా. కాకపోతే అప్పటికే చాలా నీరసం వచ్చేసింది అనమాట. అందుకని ఇంకా చేయలేదు, అక్కడితో ఆపేద్దాము. ఓపిక లేనప్పుడు మరీ ఎక్కువ పని పెట్టేసుకొని ఇంకా ఎక్కువ నీరసం అయితే కనీసం పిల్లల్ని చూసుకోవడానికి ఓపిక ఉండదు. అందుకని చెప్పి సో చేతనైన వరకు చేసుకుందాము అని చెప్పేసి కంగారు లేకుండా నిదానంగా చేసుకున్నాను. యాక్చువల్గా మార్నింగ్ లేచిన తర్వాత అనిపించింది అనమాట, అసలు ఈరోజు నేను పూజ చేసుకుంటానా లేదా అని. అంటే అంత నీరసం వచ్చేసింది, ఎందుకో తెలియదు. కానీ అంటే ముందు రోజు నుంచి కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయింది, అది అర్థమైపోయింది అనమాట. కానీ ఏమో నెక్స్ట్ డే సెట్ అయిద్దేమో అని అనుకున్నా, సెట్ అవ్వలేదు కదా, ఇంకా ఎక్కువ అయిపోయింది. సో అందుకే భయం వేసింది అనమాట. ఏంటి నేను కొంచెం మార్నింగ్కి సెట్ అవుద్ది అనుకున్నా, ఇంకా ఎక్కువైంది ఏంటా అని చెప్పి. కానీ ఆ మార్నింగ్ 9 o'clock లోపు అవ్వాలనుకున్న పూజ 11 o'clock అయిపోయింది. 10:30, 10:40 అలా అయిపోయింది అనమాట. కొంచెం ఎర్లీగా అయిపోయేది యాక్చువల్గా అయితే. కాకపోతే కొంచెం నీరసంగా ఉండేపాటికి మరీ పొద్దున్నే అంటే ఏం లేదు, 5:30 కల్లా మెలకు వచ్చేసింది. అంటే నేను మార్నింగ్ లెగడం అయితే కొంచెం త్వరగానే, రోజు లేచేదానికన్నా త్వరగా లేచాను. యాక్చువల్గా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ముందు రోజే నేను ఇల్లంతా తుడిచేసి పొద్దున్నకి ఎక్కువ పని లేకుండా చూసుకుంటా. ఎందుకంటే పూజ చేసే రోజు అన్ని పనులు చేసుకుంటే ఏంటంటే బాగా నీరసం వచ్చేస్తుంది. అందుకని చెప్పి ముందు రోజే మ్యాక్సిమం చేయాల్సిన పనులన్నీ చేసేసుకుంటా. కాకపోతే ఇంకా ముందు రోజు కూడా బాగాలేకపోవడం వల్ల ఎక్కువ పనులు అయితే చేయలేదన్నమాట. ఎక్కడెక్కడ వదిలేసేసి పడుకోవాల్సి వచ్చింది. పిల్లలకి ఒకటికి తినిపించుకొని పడుకోబెట్టేసి అట్లా నిద్ర పట్టేసింది. కాకపోతే 5:30 మెలకు వచ్చింది, కానీ హెల్త్ సెట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు కూడా నాకు కంటిన్యూస్గా మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేసేస్తుంది. సో మేబీ డస్ట్ అలర్జీ అనుకుంటా. లాస్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పేసింది డస్ట్ అలర్జీ ఉంది, మ్యాక్సిమం డస్ట్లోకి వెళ్ళొద్దు. ఈవెన్ ఇంట్లో ఇల్లు వస్తున్నప్పుడు కానీ, లేదంటే తాలింపు వేస్తున్నా కొంచెం పొగ వచ్చే ఆయిల్లో ఎక్కువ కూర్చోవాల్సి వచ్చినా కూడా మాస్క్ పెట్టేసుకోమని చెప్పింది అనమాట డాక్టర్. కానీ అంత టైం ఎక్కడ ఉంటుంది, ఫాస్ట్గా పని చేయడం, వేరే పని చేస్తూ ఇంకో పని చేయడం, అలా చేయడం వల్ల ఆ టైంకి మాస్క్ పెట్టుకోవాలి అనేది గుర్తురాదనమాట. ఇంకా ఫెస్టివల్ ముందు ఏంటంటే కంటిన్యూస్గా డస్ట్లో పని చేయాల్సి వచ్చేసింది. ఇంట్లో కొంచెం చిన్న వర్క్స్ ఉండడం వల్ల అవి చేస్తున్నప్పుడు ప్రతిసారి తుడవడము
ఇంకా కంప్లీట్గా డస్ట్లోనే ఉండాల్సి వచ్చిందనమాట 3 to 4 days. తర్వాత మళ్ళీ కొంచెం ఇల్లు కొంచెం నీట్గా తుడుచుకోవడం ఇదే డైలీ ఒక 2-3 టైమ్స్ తుడవడం వల్ల డస్ట్ అంతా ఫామ్ అయిపోయినట్లు అనిపించేస్తుంది అనమాట. బ్లాక్ అయిపోయింది యాక్చువల్గా, నోస్ అంతా కూడా బ్లాక్ అయిన ఫీలింగ్ వచ్చేసేస్తుంది. అది కాస్త సెట్ అయ్యిద్ది అనుకున్నా కానీ అస్సలు సెట్ అవ్వలేదు. సో కొంచెం పొద్దున అన్నీ చేసుకోవాలి కాబట్టి ముందైతే లేవగానే ఫస్ట్ బయటంతా కూడా కడిగేసి తుడిచి ముగ్గులు పెట్టేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో తుడిచాను. ఇవి అయిపోయిన తర్వాత ఫస్ట్ పిల్లలకి స్నానం పోసేసాను అనమాట. ఎందుకంటే నేను స్నానం చేసి రెడీ అయితే వాళ్ళకి స్నానం పోయలేను, మళ్ళీ వాళ్ళకి స్నానం పోసే గ్యాప్లో నా శారీ అంతా తడిచిపోయిద్ది అనమాట. అందుకే ఎప్పుడైనా సరే నేను ముందు పిల్లలకి స్నానం చేయించిన తర్వాత నేను స్నానం చేస్తాను. అప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. లేదంటే నేను రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి స్నానం పోయాలి అంటే ఎందుకో నీట్గా అనిపించదు. అందుకని ఫస్ట్ వాళ్ళని రెడీ చేసేసి ఆడుకోమని చెప్పేసి ఇంకా నేను కూడా ఎక్కువ హెవీగా అయితే ఏం రెడీ అవ్వలేదు. జస్ట్ శారీ అయితే కట్టుకుందామనేది ఫిక్స్ అయిపోయి కొంచెం ఉగాది అనగానే కొంచెం నాకు ఎందుకు ఈరోజు ఈ శారీ కట్టుకోవాలి అనిపించుండే ఈ ఫెస్టివల్కి. యాక్చువల్గా ముందు రోజే నేను ఏ శారీ కట్టుకోవాలి ఏంటని చెప్పి ఆలోచించుకునేదాన్ని ఎప్పుడైనా పూజలు చేసేప్పుడు మామూలుగా అయితే. కానీ అసలు ఈ శారీ ఏది అనుకోలేదు అనమాట. అప్పటికప్పుడు పైన ఏదైతే ఉందో ఆ శారీ తీసేసి కట్టేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. బొబ్బట్లు మేమైతే భక్షాలు అంటాం, బొబ్బట్లు అనము. మా సైడ్ అయితే నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తుంది బొబ్బట్లు అనము కానీ భక్షాలు అంటాము. అవి కూడా చిన్నగా ఇలా చిన్న చిన్న సైజులోనే ఉంటాయి అన్నమాట. బొబ్బట్లు అంటే మనకి చపాతీ లాగా పెద్ద సైజులో ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా చిన్నగా ఉంటాయి భక్షాలు. భక్షాలు అయితే ఖచ్చితంగా ప్రతి ఉగాది పచ్చడి ఎంత కామనో ఇంట్లో అయితే భక్షాలు అయితే కామన్ అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం. దీంట్లో పూర్ణం ఎక్కువ ఉంటుంది అనమాట, లోపల పూర్ణం ఉంటుంది కదా, అది ఎక్కువగా ఉంటుంది. తింటుంటే భయంగా అనిపించింది. కాకపోతే మేము నాకు గుర్తున్న కాడికి మా చిన్నప్పుడు నెయ్యితో కాదు కానీ నూనెతోనే చేసేవాళ్ళం కాల్చడము. కానీ ఇప్పుడు ఏంటంటే నేను నెయ్యితో చేసేసాను అనమాట. పిల్లలు కూడా బాగా తింటారు కదా అన్నట్లు నేను నెయ్యితోనే లాస్ట్ టైం అయితే బొబ్బట్లలాగా పెద్దగా చేశాను కానీ ఈసారి మాత్రం ఇట్లా భక్షాలలాగా చిన్నగా చేసుకున్నా. లాస్ట్ 2 times కూడా అలా పెద్దగా చేసేసి పూర్ణాలు చేశాను. కానీ ఈసారి మాత్రం కుదరలేదనమాట. చెప్పా కదా అప్పటికే ఆయాసం రావడము నీరసం అవ్వడం వల్ల చేయలేకపోయినా. ఆ తర్వాత చేసుకుందాం అన్నట్లు కొంచెం పూర్ణం మిగిలిందనమాట లోపలిది, అది పక్కన పెట్టేసి తర్వాత ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ కొంచెం సెట్ అయిన తర్వాత పూర్ణాలు వేద్దాము అన్నట్లు పక్కన పెట్టా. నాకు అప్పటికే ఫుల్గా ఆకలేసేస్తుంది, కళ్ళు తిరుగుతుంది, ఆయాసం అవుతుంది అనమాట. సో ఇంకా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేము అని చెప్పేసి ప్రసాదాల వరకు ఫాస్ట్గా చేసేసి దేవుడు దీపం ముట్టించుకున్న తర్వాత కొంచెం తినేసి అలా రెస్ట్ తీసుకున్నా. యాక్చువల్గా పూజ చేసినాక పడుకోవద్దు అంటారు, అంటే ఇంట్లో పూజ చేసుకున్న రోజు మధ్యాహ్నం నిద్రపోవద్దు అంటారు. కానీ నాకైతే అస్సలు ఓపిక సరిపోలేదనమాట. ఎంత బలవంతంగా కళ్ళు ఓపెన్ చేసి పడుకోవద్దు అని చెప్పి కూర్చున్నా కూడా మా చిన్నోని పడుకోబెట్టే గ్యాప్లో నాకు నిద్ర పట్టేసింది అనమాట. అసలు చాలా ఎక్కువ నిద్ర పట్టేసేసింది. వాళ్ళు మా పిల్లలు మా చిన్నోళ్ళు లేచాలి గొడవ చేస్తున్నంత వరకు కూడా మెలకు రాలేదనమాట. అంత నిద్ర పట్టేసింది ఏంటో. కానీ ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉండాలి అనుకుంటామో అప్పుడు నీరసమేమో అనిపించేది నాకైతే. ఈ మధ్య కొంచెం పర్లేదు, ఎప్పుడైతే ఎండలు స్టార్ట్ అయ్యాయో హెల్త్ కొంచెం సెట్ అవుతుంది అనుకున్న వెంటనే కంప్లీట్ అనమాట 1 week ఆల్మోస్ట్ 1 week మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది అనిపించింది. మెయిన్గా ఈ డస్ట్ వల్లనే మొత్తం ఫేస్ బ్లాక్ అయిపోయి నోసు గొంతు ఇంకా బ్లాక్ అయిపోయి మెయిన్గా నీరసం రావడం, కళ్ళు తిరగడం ఇవైతే స్టార్ట్ అయిపోయాయి. చెప్పాను కదా నేను ముందు పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ బయట అంతా కడిగి ముగ్గు పెట్టేసానని. యాక్చువల్గా మూతికి అది కట్టుకున్నాను అనమాట కడిగేటప్పుడు. ఎందుకంటే అప్పటికే ఆయాసం అనేది ముందు రోజు నుంచే ఎక్కువైపోయింది. సో మళ్ళీ బయట అంత డస్ట్కి ఇంకా ఎక్కడ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి ముందైతే ఫస్ట్ ఫేస్కి కట్టేసేసుకొని మాస్క్ లాగా కర్చీఫ్ ఇలా కట్టేసేసుకున్నా. మళ్ళీ ఆ డస్ట్ అంతా పోయి ఎక్కువ అవ్వకుండా కట్టుకున్న తర్వాత మొత్తం కడిగేసా. ఇంకా ముగ్గు పెట్టేస్తాం కదా, ముగ్గుకు అవసరం లేదు కదా అని చెప్పేసి ముగ్గు పెట్టేప్పుడు మాత్రం మూతి కట్టుకుంది, కాస్త కొంచెం కిందికి అన్నాను. కానీ ఆయాసం వస్తూనే ఉంది అప్పటికి. అంటే ఒక 5 నిమిషాలు కూర్చొని రిలాక్స్ అయ్యి కొంచెం వాటర్ తాగి కొంచెం కూర్చొని అలా ఆవిరి పట్టుకుంటే తగ్గుతుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ కాసేపటికి వస్తుంది అనమాట. సో ముగ్గు అంటే నేను పెద్దగా హెవీ ముగ్గు వేయలేదు, ఎందుకంటే యాక్చువల్గా ఆల్రెడీ నేను పెయింట్తో వేసిన ముగ్గు ఉంది కదా, వేరే కొత్త ముగ్గు వేసినా కూడా అంత ఎక్కువ ఎలివేట్ అవ్వట్లేదు అనమాట.
సో, ఆ మార్క్స్ ఉంటాయి. లాస్ట్ టైమ్ వేసిన ముగ్గు మార్క్స్ అవి ఉంటాయి కాబట్టి అదే కనిపించేస్తుంది. అంత క్లియర్‌గా కనిపించట్లేదు. అందుకని చెప్పి నేను ఆల్రెడీ ఏదైతే ముగ్గుందో అదే ముగ్గు మించి మళ్ళీ ముగ్గేసి కొంచెం పసుపు, కుంకుమ ఏసి అలంకరించుకున్నాను అనమాట. అదనమాట ముగ్గు అయిపోయింది. సో, ఇదొచ్చేసి ఈవినింగ్‌కి నేను పడుకొని లేచానని చెప్పా కదా! పడుకొని లేచిన తర్వాత అనమాట. అసలు కంప్లీట్‌గా ముక్కులు బ్లాక్ అయిపోయాయి. ఫుల్ హెవీ ఆయాసం అనేది ఎక్కువైపోయిందనమాట. బాగా ఎక్కువైపోయింది. సో, అప్పుడు ఇంకా సిరప్ తాగేసి టాబ్లెట్ ఏసుకొని కొంచెం ఆవిరి పట్టుకుందాము. కొద్దిగా రిలాక్స్ అవుతుంది కదా అని చెప్పేసి యాక్చువల్‌గా జలుబు కాదు. ముక్కులో బ్లాక్ అయిపోయి వాటర్ వచ్చింది కదా! అలా ఉంది. ఇంకా బాగా హెవీగా ఆయాసం ఎక్కువైపోయిందనమాట. సో, కొంచెం ఆవిరి పట్టుకుంటే కొంచెం తగ్గిద్ది కదా అన్నట్లు కాసేపైతే ఆవిరి పట్టుకున్నా. మళ్ళీ హెల్త్ సెట్ అయిందనుకున్నది ఇంత ఖరాబ్ అయిద్దని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలే. మొత్తం మీద ఉగాది అయితే ఇలా అయిందనమాట.